అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దీనికన్నింటికి ఒకటే విరుగుడు. ముందర దుర్యోధనుణ్ణి బహిష్కరించు, వాడిని విడిచిపెట్టేసేయి. గాంధారి కూడా చెప్పింది ఈ మాటని. అలాగే చేసి నువ్వు ధర్మాన్ని అనుష్ఠించిన నాడు అంతా కూడా సర్దుబాటు అవుతుంది. ఇలా నువ్వు చెయ్యవో పశ్చాత్తాప్స్యసి, తరువాత నువ్వు బాధపడాల్సి వస్తుంది, పశ్చాత్తాపం నువ్వు చెందవలసి వస్తుంది. అజాత శత్రుర్హి విముక్త రాగ ధర్మేణేవాం పృథివీం శాస్తు రాజన్. అతడు ద్వేషము లేనివాడే కాదు, రాగము కూడా లేనటువంటి వాడు అజాత శత్రువు. ఏమనుకుంటున్నావు? అతడు పరిపాలన చేశాడంటే వంశము నిలబడుతుంది, అందరూ సుఖంగా ఉంటారు, రాజ్యము సుఖంగా ఉంటుంది. వీడు శత్రువు, దుర్యోధనుడు అహితుడు. వీడిని ఎలా సాధ్యమవుతుంది అని నువ్వు అనుకోకు. నువ్వు దుర్యోధనంతో అహితం వై నిగృహ్య, వీడు వాళ్ళకే శత్రువు కాదు, తనకి శత్రువు, నీకు శత్రువు వాడు. అంచేతను వీడిని శిక్షించడం కంటే ఇప్పుడు చేయవలసినటువంటిది ఏమీ లేదు. వాడికేమో వీళ్ళందరూ తోడయ్యారు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, వీళ్ళందరూ కూడా. దుశ్శాసనుడిని వెళ్లి భీముడి దగ్గరికి వెళ్లి క్షమించమని అడగమను. ఎంత ప్రాక్టికల్ గా చెప్పాడో చూడండి. దుశ్శాసనో యాజతు భీమసేనం సభా మధ్యే ద్రుపదస్య ఆత్మజాంచ యుధిష్ఠిరం త్వం పరిసాంతయస్వ రాజ్యే చైనం స్థాపయస్వ అభిపూజ్య. మళ్లీ సమావేశం జరిపి ఆ సభలోకి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి భీముణ్ణి, ద్రౌపదిని నన్ను క్షమించమని దుశ్శాసనుని అడగమని. నువ్వు ధర్మరాజుతో 4 మంచి మాటలు చెప్పు చాలు. మంచి మాటలు చెప్పి అతన్ని ఓదార్చి దువ్వి కాస్తంతా వాడి సింహాసనం మీద వాడిని కూర్చోబెట్టి అభిషిక్తుణ్ణి చెయ్యి. అంతా చక్కబడిపోతుంది. ఇంకా మనకి నష్టం అనేది ఏ విధంగానూ ఉండదు. యుధిష్ఠిరంత్వం పరిశాంతయస్వ త్వయా పృష్ట కిమహం అన్యద్వదేయం ఏతత్కృత్వా కృతకృత్యోసి రాజా. ఏమిటో ఇలా చెబుతున్నావు అని నీకు అనిపిస్తుందేమో. నువ్వు అడిగినప్పుడు ఏది యోగ్యమైందో అది చెప్పాలి. నువ్వు అడిగావు గనక నేను చెప్పాను. కిమన్యద్వదేయం, ఇంతకంటే నేను చెప్పగలిగింది మాత్రం ఏముంటుంది? ఈ ప్రకారం చేస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. ధృతరాష్ట్రుడికి ఇంత కోపం ఎప్పుడూ రాలేదు. మొదటి నుంచి కోపం వస్తూనే ఉంది. విదురుడి నోటేమట మాట వచ్చినప్పుడల్లా ఒక వంటి కారం రాసుకున్నట్టుగానే ఉంటుంది అతనికి. కానీ ఇప్పుడు మరి కళల్లో కారం జల్లినంత బాగా వచ్చింది ఆయన. వచ్చి ఒక్కసారి అన్నట్టు, ఏతద్వాక్యం విదురయత్తే సభాయామిహ ప్రోక్తం పాండవాన్ ప్రాప్యమాంచ హితం తేషాం అహితం మామకానాం ఏతత్సర్వం మహన్నావైతిచ్చేత. ఈ మాట నువ్వు ఇప్పుడు కాదు, ఎప్పుడు సభలో ఇలాంటి ప్రస్తావన వచ్చినా అస్తమానం ఈ మాటే అంటున్నావు నువ్వు, నేను చూస్తున్నాను అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇన్నాళ్ళ నుంచి బలవంతాన్ని ఓర్చుకున్నాడు అన్నమాట.
నువ్వు ఎప్పుడు చెప్పినా పాండవులకి హితంగా చెబుతూ ఉంటావు, మాకు అహితంగా చెబుతూ ఉంటావు, మాకు అపకారంగాను వాళ్ళకు ఉపకారంగాను నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఇదానీ గత ఏవ నిశ్చితం తేషామర్థే పాండవానాం యదార్థ తేనాజ్యమన్య నాసి హితో మమేతి కథం హి పుత్రం పాండవార్థే త్యజేయం. ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు ఆ మాటే అంటున్నావు. ఇక నిశ్చయం అయిపోయిందయ్యా, ఇంక ఇందులో సందేహం లేదు. నువ్వు మా మేలు కోరేవాడవు కావు, కేవలం పాండవుల మేలు మాత్రమే నువ్వు కోరేటటువంటి వాడవు అనేది తేలిపోయింది. ఇంకా అసలు ఈ ఆలోచన చెప్పడానికి నీకు ఎలాగా సందేహం లేకుండా పోయింది. వాళ్ళు ఎవళ్ళ కోసం అని చెప్పానో నా కొడుకును విడిచిపెట్టుకోమంటావు అన్నాడు. పూర్తిగా ధృతరాష్ట్రుడు బయటపడ్డాడు. అసంశయం తేపి మమైవ పుత్ర, వాళ్ళు పరాయి వాళ్ళటయా, నీ కుమారులు వంటి వాళ్ళు కాదా? నీకు నిజమే, వాళ్ళు నా కుమారులే, కుమారుల వంటి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా నా కుమారులే. తమ్ముడు కొడుకులు కూడా సొంత కొడుకులతో సమానం గనక వాళ్ళు కూడా నా కుమారులే, ఒప్పుకుంటాను. కానీ దుర్యోధనస్తు మమ దేహాత్ ప్రసూత అన్నాడు. దట్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అనేది ఇందుకోసమే పుట్టిందన్నమాట. దుర్యోధనుడికి వాళ్ళకి తేడా ఉంది. వీడు మమ దేహాత్ ప్రసూత, నా తనూజుడు వీడు, సరిగ్గా శరీరం నుంచి పుట్టినటువంటి వాడు వీడు, వాళ్ళో ఎవళ్ళో వాళ్ళు. అంచేతను స్వం వై దేహం పరహేతోస్త్యజేతి కోను బ్రూయాత్ సమతాం అన్వవేక్ష. ఇతరుల కోసం అని చెప్పి నీ శరీరాన్ని విడిచిపెట్టమని ఎవడైనా అంటాడయ్యా? అయితే మరి ఎందుకన్నాను నేను సముణ్ణి గనక సర్వసముణ్ణి గనక ఇదే సమత్వం అంటేను. పరుల కోసం అని చెప్పి తన శరీరం విడిచిపెట్టమన్నవా? సమత్వం, సమతామవేక్ష. సమత్వం అనే పేరుతోటి ఇతరుల కోసం తన శరీరాన్ని విడిచిపెట్టమని ఎవడంటాడు? ఆత్మావై పుత్రనామాసి, తానే కుమారుడుగా జన్మిస్తాడట. అందుకోసమే అచ్చుగుర్గునట్లున్నవి పోలికలు అంటారే, తండ్రిలాగే వీడు కూడా ఇది ఉంటాడు. భార్యకు జాయ అని పేరు వచ్చింది. జాయ అనే పేరు భార్యకు రావడానికిట పుత్రోభూత్వ, భర్త తండ్రి తానే మళ్లీ కుమారుడయ్యి జాయాగం ప్రవిశతి, ఆమె గర్భంలో ప్రవేశిస్తున్నట్ట. అందుకనే బిడ్డ పుట్టే వరకు భార్య మాత్రమే. ఒక బిడ్డ తన వల్ల తన భార్యకు పుట్టిన తర్వాత కేవలం భార్యగా కాదు, తల్లిలా కూడా చూడాలి అన్నారు. భార్యను తల్లితోటి సమానం అంట. అలాగే వీడు ముసలాడు అయ్యే కొలది భార్య గనక మంచిదైతే వీడు ఇంకా చంటి పిల్లల్లా కనిపిస్తూ ఉంటాడు. ఊరుకోండి, మీకు మనవడికి తేడా ఏం లేదు అంటుంది ఇది చేసి. వాడెంత మంకుతనం చూపిస్తున్నారో మీరు అంతే మంకుతనం చూపిస్తున్నారు అని. ఎందుకంటే వీడిని కూడా ఓ చంటి పిల్లల్లా చూసుకోవడం ప్రారంభిస్తుందిట ఆవిడ గారు. అందుకోసమని ఆమెకు జాయ అనేటటువంటి పేరు వచ్చింది. ఆమె గర్భంలో మళ్లీ వీడు ప్రవేశించి బిడ్డ అయ్యి వీడే పుడుతున్నాడు. అంచేతన ఆమెకు జాయ అనే పేరు వచ్చింది. కనుకనే జాయాపతి కలిస్తే జంపతి అని అవుతారు. జాయాపతి జంపతి అని. జకారమునకు దకారం వచ్చి దంపతి అని వస్తుంది. మనకి ఈ దంపతి అనే మాట ఏమో ప్రసిద్ధమైంది, జంపతి అనేటటువంటిదేమో అప్రసిద్ధమైంది. జాయాపతి మొదటి రూపం, తరువాతిది జంపతి, ఆ తరువాతిది దంపతి. వీరి యొక్క భావము దాంపత్యము. అందుచేత ఇతడనేది ఏమిటంటే ఇతరుల కోసం తన దేహం విడిచిపెట్టమని ఎవడంటాడు? తన కొడుకుని విడిచిపెట్టమనడం ఎటువంటిదో తన దేహం విడిచిపెట్టమనడం అన్నమాట. ఇది కూడా అటువంటిదే. అది ఎవడు చేస్తాడు? కనుక సమాం జిహ్మం విదుర సర్వం ప్రవేశ. నువ్వు ఆడే మాటలన్నీ వంకర మాటలు అన్నాడు. జిహ్మం అంటే వంకర అన్నారు. నువ్వు ఆడేది ప్రతిదీ కూడా వంకర మాటలే మాట్లాడుతున్నావు. మానంచ దేహం అధికం ధారయామి యథేచ్ఛకం గచ్చవా తిష్టవాత్వం. ఇది నా శరీరం నేను ఉండాలని ఎలా అనుకుంటున్నానో నా గౌరవం కూడా అలాగనే ఉండాలని నేను అనుకుంటున్నాను. నా కోపాన్ని కూడా నేను చాలా నిగ్రహించుకుంటున్నాను. నీ ఇష్టం, ఉండదలుచుకుంటే ఉండు, పోదలుచుకుంటే పో. ఇలాంటి మాటలు మాత్రం ఇంకా అనకు. సుశాంత్యమానాత్యసతి స్త్రీ జహాది అన్నాడు. ఇంకొక మాట, ఎంత ప్రేమగా చూస్తున్నాను నిన్ను, ఎంత గౌరవంగా చూస్తున్నాను, ఇదిగా నువ్వు నాకు ఇచ్చేటటువంటి ఫలం. సతి అయినటువంటి స్త్రీని మనస్సు ఏమీ కష్టపడకుండా ఎంతో సంతోషించేటట్లుగా ఆమెను ఎప్పుడు దువ్వుతో ఓదారుస్తూ మంచి మాటలే మాట్లాడుతూ ఆమె మనస్సుకు అనుకూలంగానే చేస్తూ ఉంటే ఉత్తమురాలు గనక అయితేట
ఆమె సర్వోత్తమురాలుగా ప్రవర్తిస్తుంది, మహా అనుకూలవతిగా మారుతుంది. అది అసతి అయితేనో, అయోగ్యురాలైన కాంత అయితేనో మనం అనుసరించే కొలది కైకేయిలాగా అది ఇంకా బిగిసిపోతూ ఉంటుంది. అంచేతను మనం ఎంత దాన్ని అనువర్తించినా అది అయోగ్యురాలైతే ఇంకా ఇంకా దాని అయోగ్యతే పెరుగుతూ ఉంటుంది, చివరికి విడిచిపెడుతుంది. అది ఎంత ప్రసాద్యం సుశాంత్యమానాపి అసతి స్త్రీ జహాతి, విడిచిపెడుతుంది. ఇదిగో నువ్వు అటువంటి దానవు అన్నాడు. అటువంటి వాడవు నువ్వు. నిన్ను అనుసరించి నువ్వు చెప్పిన మాటే చేస్తూ ఉండి నీ సలహా తీసుకుంటూ ఇంత చేస్తూ ఉన్నా నాకు నా కొడుకులకి వ్యతిరేకంగానే నువ్వు సలహా చెప్పావు. ఉంటావో పోతావో అన్నాడు కదా. సరే అయితే పోతున్నాను అన్నాడు వీడు. అంతటి వాడికైనా మరి కష్టం వస్తుంది కదా. ఏదావదుక్త్వా ధృతరాష్ట్ర అంతర్వేష్మ సహసోత్థాయ రాజన్. ఇది వరకు ఎప్పుడైనా కోపం వచ్చినా పోనీ ఏదైనా ఓ మాట అనుకున్నా కూర్చునేవాడు ఇంకా అక్కడ. ఇప్పుడు ఎంత కోపం వచ్చిందంటే ఈ మాట కూడా అనేసి లోపల వెళ్ళిపోయి కలిపేసుకున్నట్టు ఆయన గారు. అంతర్వేష్మ లోపల వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ ఈయనకి దర్శనం కూడా ఇవ్వకుండా మూడవసారి మళ్ళీ అనుకున్నట్ట విదురు నేదమస్తి, అయిపోయింది, ఇది లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.